నమస్కారం ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేళ గిరిజనులతో కలిసి చంద్రబాబు నృత్యం ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుంది వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు పెండింగ్ నిధులు విడుదల చేయండి కేంద్ర మంత్రులకు నాదెండ్ల విజ్ఞప్తి రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలు నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు కొద్దిసేపు తింసా నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు. గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులతో మమేకమయ్యారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలకు వెళ్లి వాటిని పరిశీలించారు. అంతకుముందు అరకు కాఫీ తాగారు. మూకతరులు లాంటి సుమారు 18 గంటలకు చెందిన గిరిజనులు ఈ హింసా నృత్యంలో పాల్గొంటున్నారు. అనంతరం జరుగుతున్నటువంటి సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఊళ్లల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. రాళ్లు రాడ్లు కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది. చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తారని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారు. మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికీ అందరికీ రైతు భరోసా అందేది అని వైఎస్ జగన్ అన్నారు. అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి. అది మోసం చేశాడు. అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని గుర్తు చేస్తూ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. కందిపప్పు కోతతో ఇబ్బంది పడుతున్నామని వెంటనే 1,00,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. దీపం కనెక్షన్ల విషయంపై సీఎం చంద్రబాబు రాసిన లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు. రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం మచిలీపట్నం బస్టాండ్ వద్ద నూతనంగా కొనుగోలు చేసిన బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గజమాలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జెండా ఊపే బస్సుల్ని ప్రజలకు అంకితమిచ్చారు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా, ఏఎన్ఎల్ పార్సెస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల అప్పులు పాలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది.
మరి అదేవిధంగా మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు. మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఇంద్రకిలాద్రిపై శ్రావణ మాసం సందర్భంగా 4వ శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలోకి కొత్త మెడికల్ కాలేజీలను మార్చాలన్న యోచన విరమించాలని మాజీ మంత్రి మేరగ నాగార్జున డిమాండ్ చేశారు. అది ఖచ్చితంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసే చర్యలని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పేద విద్యార్థుల పక్షాన పోరాడతామని ప్రకటించారు. చూశారు కదా, ఈ ప్రముఖులు, ఈ ప్రబుద్ధులు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినప్పుడు ఈ లోకేష్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఏమైపోయారు, ఎందుకు మోగబోయారు, ఎందుకు మాట్లాడలేదు, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కారే, ఇప్పుడు ఎందుకు పూర్తిగా అప్పళంగా తీసుకొని వెళ్ళి ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉంటే మీరు క్యాబినెట్లో ఏం చేశారు తెలియపరచాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికలకు ముందు మీరు జగన్ గారి మీద బురగ చల్లడం తప్ప, విషపరాతాలు రాయించడం తప్ప మీ ఆలోచన ఏమీ లేదు. దొంగలుగా మిగిలిపోవాలని తప్ప ఎందుకు మాట్లాడలేకపోయారని కూడా అడుగుతా ఉన్నా. ఒక అడుగు ముందుకేస్తే మీరు చాలా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే విజయవాడలో ఈ నెల 24-25 తేదీలలో కేడ్రై ఆధ్వర్యంలో సౌత్ కాన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేడ్రై జాతీయ సంయుక్త కార్యదర్శి బి రాజా శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, 5 రాష్ట్రాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. స్వాగతం. సో ఈ సౌత్ కాన్ అనేది 5 రాష్ట్రాల గురించి ఇప్పుడే చెప్పారు రమణ్ రావు గారు, రాజా శ్రీనివాస్ గారు. మేము ఎప్పుడో అంటే ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ చేశాము సౌత్ కాన్ చెన్నైలో. అంతకుముందు కర్ణాటకలో, బెంగళూరులో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సౌత్ కాన్ ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ముఖ్య కారణము రాజా శ్రీనివాస్ గారు అండ్ క్రెడై ఆంధ్రప్రదేశ్ టీమ్. ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఒక పెద్ద బాధ్యత, అన్ని రాష్ట్రాల నుంచి అందరిని తీసుకొచ్చి ఒక పెద్ద వేడుక ఇది. ఇట్స్ నాట్ ఈజీ టు ఆర్గనైజ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్. అంటే మనం ఈవెంట్స్ ఇంతకుముందు కూడా క్రెడై ఆంధ్రప్రదేశ్ అండ్ క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో ఇజ్రాయిల్లో ఒక ఈవెంట్ చేశాము, నేషనల్ కన్వెన్షన్. ఒక కన్వెన్షన్ చేయాలంటే చాలా పర్సనల్ టైం ఇవ్వాల్సి వస్తుంది. నాకు తెలుసు వీళ్ళందరూ
వారి పర్సనల్ టైం అంతా ఎంత వెచ్చిస్తున్నారో దీనికి నాకు తెలుసు. ఎందుకంటే ఐ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ అంటే నేషనల్ కన్వెన్షన్స్. సో ముఖ్య ఉద్దేశం గురించి వారు ఆల్రెడీ చెప్పారు. 5 స్టేట్స్ నుంచి చాలామంది వస్తున్నారు. వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది. అంటే మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తము అంటే లైక్ మోటివేషనల్ స్పీకర్స్ అనుకోండి, నాలెడ్జ్ సెషన్ స్పీకర్స్ అనుకోండి. భారత పార్లమెంటులో రాజదండాన్ని తొలగించి రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించాలని దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ కరవద్ది సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 13వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. నా పేరు బుట్టి రాయప్ప, దళిత హక్కుల పోరాట సమితి DHPS రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు DHPS ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సుమారు 75 సంవత్సరాల క్రితం మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, వర్గ వివక్షతల్ని రూపుమాపాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని భారతదేశానికి నిజమైన లబ్ధిదారులకే టిడ్కో ఇళ్ల హక్కు పత్రాలు జారీ చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. చిలకలూరిపేటలోని టిడ్కో ఇళ్లను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు గేటెడ్ కమ్యూనిటీల స్థాయిలో టిడ్కో ఇళ్ల ప్రాంగణాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. మార్చి చివరి నాటికి అన్ని హంగులతో వాటిని లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక 100 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. మిగిలిన 103 కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలి. అంటే బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి. ఎవరైతే యాక్చువల్గా సప్లై చేస్తారో వాళ్ళు కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కిచెన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు. అందువల్ల ఆగస్ట్ 15th 100 అన్నా క్యాంటీన్లు, మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో నేను యాక్చువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పనులన్నీ పూర్తి చేశారు, చక్కగా చేశారు. ఆ అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చిలకలూరిపేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా చిలకలూరిపేటలో ఇంతమంది పేదలు ఉన్నారు, నాకు 5,000 లక్షల ఇళ్ళు కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయడం, లాటరీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటిలన్నింటినీ నిర్వహణ చేసింది. అంటే అన్ని జిగ్జాగ్ చేసింది. అంటే పేదలు నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా, ఎలాంటి ఇవ్వాలని ఆలోచన లేదు. వాడు కట్టారు కొన్ని దగ్గర ఇల్లు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు మంచి కొనుక్కోవడానికి కూడా కుదరదని. కానీ మేము చక్కగా షీల్వాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టల, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాము. దీనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా చాలా లాంగ్ పీరియడ్ మన్నికుంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటి టెక్నాలజీతో కట్టాము. చక్కటి రోడ్లు వేసాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. అంతేకాకుండా కాలనీ కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాత్రూంలో, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాల, అవి కూడా పెట్టారు స్వీరేజ్ ప్లాంట్. పుత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రైల్వే కార్డర్స్ నందు గల శ్రీ నాగాలమ్మ దేవాలయం నందు నాగపంచమి నేటి శుక్రవారం పురస్కరించుకొని ఉదయం 7 గంటలకు శ్రీ మానసాదేవికి, వరసిద్ధి వినాయక స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, రాహుకేతువులకు విశేష అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులు అరాచకాలకు అనపర్తి నియోజకవర్గం పరాకాష్ఠకం మారిందని రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్ లొల్లభద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నేత డాక్టర్ గూడూరు శ్రీనివాస్తో కలిసి ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలచే ఎన్నుకోబడి ఈ గ్రామస్తులందరి యొక్క మనసులు గెలుచుకుని ఒక సర్పంచ్గా ఎన్నికయ్యి ఈ గ్రామానికి మంచి చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో పనిచేస్తూ ఉన్నటువంటి మీ సర్పంచ్ గారిని కేవలం రాజకీయంగా కక్షపూరితమైనటువంటి ధోరణితో ఇవాళ రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్నటువంటి అరాచకాలలో భాగంగా అనపర్తి నియోజకవర్గం ఓ పరాకాష్ఠకు చేరిందనేటువంటిది ఖచ్చితంగా మనందరికీ కూడా స్పష్టంగా ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు అన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ అరాచకాలకి తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది. ఇప్పటిదాకా సహనంగా ఓపికతో గాంధీ గారు ఓ చంప మీద కొడితే ఇంకో చంప చూపించమని అన్నాడు అన్నట్టుగా డాక్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ క్షణం వరకు కూడా చాలా సంయమనం పాటించి ఇప్పటిదాకా ఓపిక పడుతూ వచ్చారు. ప్రజలు ఎన్నికల్లో ఒక తీర్పు ఇచ్చారని అంటే ఎంతో గొప్ప నమ్మకంతో మనల్ని ఏదో ఉద్ధరిస్తారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరుతోనే అడ్డుకోగలమని సిఐటియు నాయకులు శేషుబాబ్జీ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే కార్పొరేట్ సంస్థలకు మేలు చేశారని, కార్మికులకు మాత్రం అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలను కూడా ఈ నిరసన ధర్నాలు నిర్వహిస్తున్నాం. 1942 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖుని క్విట్ ఇండియా అనే పిలుపును మహాత్మా గాంధీ ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పి. ఇప్పుడు మేము పిలుపు ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి పిలిపిస్తున్నాం, మీరు పెట్టుకుంటారా బాబు అని చెప్పి ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని, మూలుగుల్ని కీల్చివేస్తూ ఉన్నారు. వాళ్ళ అడుగుజాడల్లో మోడీ నడుస్తున్నారు. ఆ మోడీతోటి చంద్రబాబు నాయుడు, జనసేన జతకట్టి తిరుగుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని నింపాలని కోరుతున్నాం. ఏటికేడకు జీఎస్టీ పన్ను పెంచుకుంటూ పోతూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు 6 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ పన్ను బకాయి ఉంటే ఇంతవరకు అడిగే ధైర్యం కూడా ఈ గవర్నమెంట్కి లేదు. అందుకని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఫైట్ ఇస్తున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నాడు. ఒక్క 5,000 కనీస వేతనం కార్మికులకి ఇవ్వమంటే స్టోరీలు చెప్తూ ఉన్నారు. ఇదివరకు చెత్తపన్ను ఉండేసింది ఏపీ స్టేట్లో, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు. సంతోషంగా ఊపిరి పీల్చుకునే అంతసేపు ఆగలేదు. ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే పిఠాపురంలో మొదలెడుతున్నారు. మొత్తం నియోజకవర్గం అంతా కూడా చెత్త పన్ను వసూలు చేస్తూ ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను 30 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిపి 90 రూపాయలు పెడుతున్నారు. అంటే 3 రెట్లు ఎక్కువ. ఇంటికి మొన్న కడుతున్నాం కదా, దాంట్లో నెల్లిమర్ల నియోజకవర్గం భోగపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉప్పాడ అనుష ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో ఎక్కువగా గ్రామాల్లో త్రాగునీటి సదుపాయం, కరెంటు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులను అడిగారు. ఇబ్బందులు లేకుండా చేస్తామని ఆయా శాఖ అధికారులు తెలిపారు. ఎయిర్పోర్టు పనుల్లో భాగంగా అందులో ఉన్న వర్షం నీళ్లు దగ్గరలో ఉన్న గూడెపు వలస గ్రామానికి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న భూములలో ఎర్రటి మట్టితో కలిపిన నీరు రావడం వల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ అడిగారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ సంస్థతో మాట్లాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జిల్లా జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు. బేస్మెంట్ చేసుకుని వాళ్ళు కట్టారు సార్. వాళ్ళు పెడుతున్న పడిగా
చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఫలితం వేసారు. వాళ్ళు కారణం ఏమంటే ఇది మా పరిధిలో లేదు, ఇంకేదో తేవండి, భూమితో పట్టా తేవండి, పొజిషన్ పట్టేస్తారు కదా. ఒకటి కావాల్సిన పొజిషన్ తహసీల్దార్ గారు నోట్ చేసుకోండి ఇమీడియట్ గాను. దానికి సంబంధించి మీరు స్పెసిఫిక్ గా మీ విఆర్ఓని పంపించి ఎన్నైతే ఉన్నాయో హౌస్ సైడ్ పొజిషన్ పట్టాస్ అన్ని ముందు అడిగిన వాళ్ళందరూ పొజిషన్ పట్టాస్ ఇవ్వండి. ముందు మనం ఆల్రెడీ హౌసింగ్ శాంక్షన్ చేసి ఇచ్చుంటాం. ఒకవేళ ఏమైనా ఉంటే హౌసింగ్ ఇక్కడ హౌసింగ్ ఏ ఉన్నారు కదా, ఏది దృష్టిలో ఉన్నాయి బాబు ఇది. సరే మనం ఫైబ్రికేట్ చేసుకుందాం. ఇదే డబ్బు ఉంది కదా, ముందు ఇమీడియట్ గా టాప్ రైట్ స్కూల్ కి ఇవ్వండి. ఈ కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి అనేక దురాఘాతాలు, హత్యలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని మీద దాడులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేయడమే చూస్తూ ఉన్నాం. దీని మీద మీ అందరికీ తెలుసు, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఢిల్లీ లెవెల్లోనే ఒక ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు ఎంత దిగజారిపోయాయంటే మరి నిన్నటి రోజుని ఒక చీకటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వారు నిన్న ఈ దేశంలోనే ఎవరు చేయలేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తాలూకా ఆలోచనలు, వారి తాలూకా నడవడిక, వారి భావజాలం ఎప్పుడూ కూడా ఈ భారతదేశం మర్చిపోకూడదన్న ఒక ఆలోచనతో వారి తాలూకా ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వారి ఆలోచనలు తగ్గట్టు నడవాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఎత్తున వారి విగ్రహాన్ని స్థాపించి రాజధాని నగరాన్ని బట్టి విజయవాడ నగరంలో నడిబొడ్డున చేస్తే నిన్నటి రోజున ఒక దుశ్చర. అసలు ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి తాలూకా భావజాలం ఉండకూడదనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది. అసలు ఈ ప్రభుత్వంలో శాంతి భద్రత ఉన్నాయా? ఒక పెద్ద మ్యూజియం దేశంలోనే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా అది మన సంపద. మ్యూజియం అంటే సంపద. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడికి వారి తాలూకు ఆలోచనలతో నడవాలని చెప్పి మనం ఎప్పుడూ కూడా చెప్తాం. ఊరు వాడ ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు నెలకొల్పుతాం. దానికి కారణం ఆ మహనీయులు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వారిచ్చిన రాజ్యాంగంలోనే మనం ఇవాళ మనం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనం నివసిస్తున్నామని చెప్పి ఒక మంచి ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈరోజు నిన్నటి రోజున చూస్తూ ఉంటే రాత్రిపూట ఇవాళ మేధావులందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రంలో మేధావులు, పెద్దలందరూ కూడా తెలియాలి. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి మహనీయుల విగ్రహాలను కూడా ఇవాళ తొలగింపాలి వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇలాంటి దుశ్చర్యలను ఆపాలి. ఇది మంచి విధానం కాదు. కాబట్టి నిన్నటి జరిగిన సంఘటనని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. మరి మా పార్టీ పిలుపు మేరకు తప్పకుండా రాబోయే రోజుల్లో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా
ఎవరైతే సంఘటన బాధ్యులైన వారిని తక్షణమే మరి బాధ్యుల పట్ల ఇది కఠినంగా శిక్షించాలని చెప్పి బాధ్యులను గుర్తించాలని చెప్పి కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శ. ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక. బొత్సతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ మోషన్ రాజు. లోకేష్ ప్రజా దర్బార్కు 29వ రోజు విన్నపాలు వెల్లువెత్తాయి. సమస్యలు పరిష్కరించాలని మంత్రి లోకేష్ ను కలిసిన బాధితులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి ఫెర్ని నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, గత ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. హోంశాఖపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. వైకాపా హయాంలో సీసీ కెమెరాల నిర్వహణ కూడా సరిగ్గా లేదు. మహిళల భద్రత గురించి వైకాపా నేతలు మాట్లాడడం హాస్యాస్పదం. గతంలో దాదాపు 15,000 సీసీ కెమెరాలు ఉంటే వాటిలో కొన్ని పనిచేయట్లేదు. మరికొన్ని కొత్తవి కావాలి. చాలా చోట్ల సీసీ కెమెరాలు లేక నేరాలు జరుగుతున్నాయి. రద్దీగా ఉండే ప్రదేశాలు, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని హోంమంత్రి అన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీసు వ్యవస్థను అంతటిని కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా, మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి. దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం, క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారుగా మనం అప్పటి నుంచి 2014 to 19, తర్వాత 19 to 24 మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర ఒక 80% వరకు పెరగటం, గాంజావ్ అయితే 100% వరకు పెరగటం, పోక్సో అయితే సంబంధించి 120% వరకు కూడా పెరగటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మన క్రైమ్ రేట్ తగ్గాలి, ఉమెన్ సేఫ్టీ పెరగాలి, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని అవుట్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని, లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించుగా ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది, మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది. ఇంతకు ముందు కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్, అదేవిధంగా మనకి మోడరైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి MOPF సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రాకపోవటం, ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని, ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అబండాలు వేస్తుందని మాజీ మంత్రి ఫెర్ని నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3.63 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయట పెట్టాలి అని ఫెర్ని నాని సవాల్ విసిరారు. బొద్దింకలు, ఎలుకలను పట్టుకునేందుకు బాబే కోట్లు చెల్లించారు. పాలించే సత్తా లేక జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారంపై కాదు, హామీల అమలుపై దృష్టి పెట్టండి అని ఫెర్ని నాని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే, లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు
వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించటం, అలాగే వాళ్ళ జీతగాళ్లతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం. ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు, ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు, ఇంకొకడు M36 న్యూస్ అంట వీడొకడు, ఈడెవడో గుల్టేగాడంట, ఈ గుల్టేగాడు ఈడొకడు, మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు. ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు, ఎగ్ బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఈడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్తో వస్తుంది? జిఐడి డిపార్ట్మెంట్తో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేకపోతే జిఐడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్లతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతిమంత వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్యా ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని మంత్రి లోకేష్ను కలిసి బాధితులు విజ్ఞప్తి చేశారు. లోకేష్ ప్రజా దర్బార్కు 29వ రోజు విన్నపాలు వెల్లువెత్తాయి. వైసీపీ రౌడీలు తన గొంతుపై కత్తి పెట్టి ఇంటిని పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డు రైల్వే ఉద్యోగి పిల్లి అబ్రహం కుమార్తె పిల్లి సుధారాణి ఫిర్యాదు చేశారు.
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు తన ఛాంబర్లో బొత్సతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది అని, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారన్నారు. శాసనసభ శాసన మండలిలో ప్రజల కోసం నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, మేము ప్రజల గొంతుకగా సభలో వ్యవహరిస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపామని, రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను దేశానికి చాటి చెప్పారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి, కేసులు పెడుతున్నారు, పెట్టుకోనివ్వండి, ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారు కదా, విచారణలు ఏం చేస్తారో వాళ్లే ఇష్టం అని ఆయన అన్నారు. శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో. అది మండలంలో ఈసారి అంటే మండలంలో మీ రోల్ ఎలా ఉంది? ఎందుకంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రావట్లేదు అనేది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు? ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కంకిపాడు మార్కెట్ యార్డులోని గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన గోడౌన్ను స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. గృహ నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ బస్తాలు, ఐరన్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన సిమెంట్, ఐరన్ పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం స్థానిక విలేకరులతో మంత్రి సారథి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేశినేని చిన్ని గారికి, మిత్రులు సహచర శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి, మిత్రులు తిరువూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండీ గారికి, మా చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులకు, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో, లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ, ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ, అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు కొన్ని చోట్ల
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం విజయవాడ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమంపై అధికారంతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో అడ్మిషన్ చాలా పూర్గా ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో బాగున్నాయి. దానికి ఒక బ్రాండ్ పడిన తర్వాత అడ్మిషన్స్ ఆటోమేటిక్ వస్తాయి. లేదు ఫెసిలిటీస్ లేవు. నేను ఒంగోలు గేరింగ్ ఇంపేట్ స్కూల్కి వెళ్ళాను. బిల్డింగ్ 18లో కంప్లీట్ అయినప్పుడు 18-19లో కంప్లీట్ అయింది. మిగతా హాస్టల్స్ పోల్చుకుంటే శానిటేషన్ కానీ మిగతావన్నీ కొంచెం బెటర్గా ఉన్నాయి. అవి చూసిన తర్వాత నేను పిల్లలు టాయిలెట్కి వెళ్తారు, ఎమర్జెన్సీ వస్తారు, ఏంటి అనేది చూసిన తర్వాత బెల్ పెట్టమని చెప్పేసి అలా జయలక్ష్మి గారు ఉన్నప్పుడు చెప్పాను. తర్వాత వెంటనే మేడం గారు వచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు. అంటే మాకు చూసిన తర్వాత ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు. అక్కడే పిల్లవాడు ఒకడు వచ్చి మా కాన్స్టిట్యుయెన్సీ విలేజ్ వాళ్ళ ఊరు చెప్పులు కింద తడిపించాడు. అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు తాను చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. తన మిత్రుడికి ఉన్న ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నానని ఆయన చెప్పారు. తప్పు ఉండి దానిని కూల్చివేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. FTL బఫర్ జోన్లో ఉంటే తానే కూల్చి వేయిస్తానని స్పష్టం చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది FTLలోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే FTLలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టారు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, FTLలలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత KVP రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు FTLలో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీదదో. పొన్నూరులో కొనసాగుతున్న భారత్ బంద్ మాల సంఘాల జేఏసీ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి బంద్ను ప్రకటించి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద బస్సులను ఆపి గంట సేపు నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మోయించి వేశారు. పట్టణ ప్రజలు అన్ని వ్యాపార సంస్థల వారు బంద్కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రద్దు చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. రద్దు చేయాలి. సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. కులోన్మాద సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. మతోన్మాద సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. బ్రాహ్మణీయ సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. మనువాద సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. డౌన్ డౌన్ మోడీ, డౌన్ మోడీ, డౌన్ బీజేపీ, డౌన్ ఆర్ఎస్ఎస్, డౌన్ డౌన్ ఆర్ఎస్ఎస్.
నశించాలి ఎస్సీ ఎస్టీ వ్యతిరేకులు, నశించాలి మైనారిటీ వ్యతిరేకులు, నశించాలి బీసీ వ్యతిరేకులు, నశించాలి సుప్రీం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునరాలోచించాలని ముసునూరు మండలం మహిళా వైసీపీ నాయకురాలు స్వరూపారాణి అన్నారు. బుధవారం నూజివీడు పట్టణంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆపాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో బంద్ నిర్వహించారు. మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మరి వెనుకబడిన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో దాన్ని తుంగలో దొక్కే విధంగా ఉండడం వల్ల ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ఈరోజు బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మాకు ఎవరి మీద కూడా ఎటువంటి వ్యతిరేకతలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సముచిత న్యాయం కావాలని మేము ఈ బంధు నిర్వహించడం జరిగింది. దీనికి మీరు కట్టుబడి ఉండి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మరలా పునరాలోచన చేసి మరి ఏదైతే రాజ్యాంగం గతంలో అది రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పునిచ్చిందో దాన్ని మరొకసారి వెనక్కి తీసుకోవాలని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఇదే రకంగా ఉపహరించుకోకపోతే 59 ఉపకులాలు కూడా ఈ నిరసన కార్యక్రమాలు అనేకమని కూడా తెలియజేస్తాయని తెలియజేసుకుంటున్నాను. మహిళలపై దాడులు పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చేయాలని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కలకత్తా ఘటనకు నిరసనగా జనసేన ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చిల్లపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో ఒక డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా విచక్షణను కోల్పోయి అక్కడ మరి ఎలాంటి పద్ధతి ఉందో మాకైతే తెలియటం లేదు. ఒక ప్రాణాలని కాపాడే డ్యూటీ డాక్టర్, మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా అత్యాచారం చేసి చంపేసి ఈరోజు 11 రోజులైంది. ఈ రోజు వరకు మరి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుందో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళని అంటే నేను ఈ సొసైటీలో అనవచ్చో తెలియదు, కానీ ఇమ్మీడియట్లీ అలాంటి వ్యక్తుల్ని షూట్ చేసేయాలి గవర్నమెంట్. అంటే అంత దారుణంగా ఆ యొక్క న్యూస్ చూస్తామంటే నిజంగా ఎంతమంది ప్రాణాలు సొసైటీలో ప్రాణాలు కాపాడే మహిళా డాక్టర్లు ఇంత 11 రోజులైనా కానీ ఇంతవరకు వాళ్ళ మీద చర్యలే లేవు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రతకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటిది ఒక మహిళా డాక్టరే ఈ రోజున సభ్య సమాజం సిగ్గు తలదంచుకునేదాకా ఈ రోజున పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించి మహిళలంతా కూడా వచ్చి ఈ రోజున బౌద్ధ ర్యాలీ పాల్గొని ఒక నిరసన కార్యక్రమం. ఎందుకంటే నిడదవోలు దేవరపల్లి మండల కేంద్రంలో జనసేన ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ హాజరై మాట్లాడారు. తాము కుర్చీలలో కూర్చోవడానికి కారణం కార్యకర్తల కష్టమే అని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు పాల్గొన్నారు. సేవలందించి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కాట్నం విశాలి గారు, అదేవిధంగా మరొక మెట్ట నాయకులు రవికుమార్ గారు, ఇంకా వైసీపీ జాడలోంచి నీడలోంచి బయటికి రాలే, ఇంకా బాగుచారం ఉంది. అయితే నా వ్యక్తిత్వం ఒకటి చెప్తా, బహిరంగంగా పబ్లిక్ గా మంత్రి గారి ముందు, స్థానిక ఎమ్మెల్యేల ముందు, గౌరవ ఎమ్మెల్యేల ముందు, అందరి ముందు ఒక మాట చెప్తా. 100 అడుగులు కిందకి దిగడానికి సిద్ధం, 100 మెట్లు కిందకి దిగడానికి సిద్ధం. కానీ పదే పదే మా ఓపికని సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం వాళ్ళు అదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా, నేను అధికారుల గురించి చెప్తున్నా, కొంతమంది అధికారుల గురించి చెప్తున్నా బహిరంగంగా, వెనక్కి తగ్గేది ఉండదు. కార్యకర్త కోసం, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. దయచేసి ఆ మబ్బుల్లో మాయలో ఉన్న అధికారులు కొంతమంది కొంచెం గతాన్ని గుర్తు తెచ్చుకోండి. భవిష్యత్తులో ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి, కష్టాలు ఉన్నారు.
చాలా నమ్మకంతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి కొన్ని విషయాల్లో దూకుడుగానే ఉంటాం, తగ్గే ప్రసక్తి ఉండదని మరొకసారి. పర్యాటక ఆతిథ్య రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలని పారిశ్రామిక రంగ ప్రతినిధులు కోరారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం క్రింద తయారీ, సేవా రంగాలకు పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ రాయితీ, భూ మార్పిడి ప్రభుత్వ రాయితీ కల్పించిందన్నారు. సీజన్ అయిపోయిన తర్వాత ఏం ఉపయోగం? మాన్సూన్ సీజన్ నడుస్తుంది, డెట్స్ లో నడుస్తున్నారు. మీ దగ్గర ఏమైనా సోర్సెస్ ఉంటే అమౌంట్ పే చేస్తామమ్మా, అన్ని విల్ పే, డెఫినెట్లీ విల్ పే. ఇక్కడ అదేనండి, ఇక్కడ సాయిల్ ఎన్ని ఎకర్స్ చెప్పండి, వీళ్ళు కూడా తెప్పిస్తారు. 40 acres తెప్పించండి, తర్వాత బాగుంటే తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కడ ప్రమోట్ చేయడానికి స్కోప్ ఉంది ఇక్కడ. మరి ఎక్కడ సిద్ధంపేట ఏరియాలో ఈ సింహాచలం అది ఎక్కువ ఉంది సార్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్. జిఆర్పూర్ ఏరియాలో జిఆర్పూర్ స్కోప్ ఉందా? స్కోప్ ఉంది సార్. మారిషస్ వెరైటీకి ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఒక 100-200 acres ప్లాన్ చేయండి. ఇది ఒక 1 బాగా చదువుకొని వచ్చి ఉంటారు, బట్ వీళ్ళు ఖాళీగా ఉంచితే మళ్ళీ మీకు కూడా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ వీళ్ళు అంటే ఫ్రంట్ లైన్ లోకి వెళ్ళిపోవాలి. ఫ్రంట్ లైన్ లో కూడా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి. రిక్వైర్మెంట్ కావాలి, ఎస్పెషల్లీ 50% లీఫీ వెజిటబుల్స్ కావాలి. అండ్ రెండోది కొత్త 3% కానీ 11% కానీ మన ఏం సూటబుల్ ఉంటాయో అవి అంటే. నమస్కారం, ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేళ గిరిజనులతో కలిసి చంద్రబాబు నృత్యం. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుంది. వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు. పెండింగ్ నిధులు విడుదల చేయండి, కేంద్ర మంత్రులకు నాదెండ్ల విజ్ఞప్తి. రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలు నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు కొద్దిసేపు